మున్సిపాలిటీ ఎన్నికల వేళ భూపాలపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో నగదు పట్టుబడడంతో ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇక నగదు పట్టుబడడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. 22వ వార్డు పోలింగ్ స్టేషన్ సమీపంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవి సదానందం అనుచరులు ఓటర్లను నగదు ద్వారా ప్రభావితం చేస్తున్నారంటూ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారో ఇక దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతా ఉంది. ఇక దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఏదైతే బాగిట్టిపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచినట్లు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటాడి అతన్ని కూడా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నగదును కూడా స్వాధీనం చేసుకొని విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపిస్తూ సంబంధిత అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇక ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో నగదు పంపిణీ ఆరోపణలు రావడంతో 22వ వార్డులో రాజకీయంగా కూడా ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇక బీఆర్ఎస్కు సంబంధించి వాళ్ళు కూడా మరి దీనికి సంబంధించి మాకేం సంబంధం లేదు అని చెప్పినట్టు కూడా వాళ్ళు కూడా చెప్పినట్లు సమాచారం అవుతా ఉంది.